నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు। ప్రభుత్వ హాస్టల్స్ లో విద్యను అభ్యసించే విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్షలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి। స్థల వివాదంలో అన్నదమ్ములపై ఇనుపరాళ్లతో దాడిలో తీవ్ర గాయాల పాలైన బాధితులు। ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు। సమస్యల వలన చేనేత కార్మికులు అధికంగా ఎండలన్నా వర్షాలన్నా సాగని పని, పనుల సాగుకు అవస్థలు పడుతున్న నేత కార్మికులపై నవ్య ప్రత్యేక కథనం। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశ హాలులో జిల్లా వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ వెంకట మురళి సమీక్షా సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో కలెక్టర్ ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు। వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్ తప్పనిసరిగా ప్రతి మెడికల్ ఆఫీసర్ ప్రతి విజిట్ చేయాలని, ఇదే క్రమంలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ప్రతి 2 రోజులకు ఒకసారి హాస్టల్ విజిట్ చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట మురళి అధికారులను ఆదేశించారు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశ హాలులో జిల్లా వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ వెంకట మురళి సమీక్షా సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో కలెక్టర్ ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా సంబంధిత మున్సిపాలిటీ అధికారులు శ్రద్ధ వహించాలన్నారు। హాస్టల్లోని విద్యార్థులకు అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలన్నారు। హ్యాబిట్స్ మీద కావచ్చు, పర్సనల్ హైజీన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకవేళ మహిళా పోలీసుకు తెలియదు అనుకున్నప్పుడు మెడికల్ ఆఫీసర్ మహిళా పోలీసులను అందరినీ సమావేశం చేసుకొని మీ మండలంలో లేదా మీ పరిధిలో ఉన్న వాళ్ళని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఇంటర్న్ వెళ్ళి ఆ పిల్లలందరికీ కూడా ట్రైన్ చేస్తారు। తర్వాత ఈ పిల్లలు ఉండేటువంటి చోట్ల నాట్ ఓన్లీ నైట్ బీట్స్, ఈవినింగ్ టైమ్స్, మార్నింగ్ టైమ్స్, ఎవరైనా ఈ గంజా బ్యాచ్లు లేదా ఈ ఆల్కహాల్ బ్యాచ్లు ఇలాంటి వాళ్ళు, పోకిరి పిల్లలు వీళ్ళంతా వెళ్ళి అక్కడ కూర్చొని ఆ పిల్లల్ని ఏమైనా అనటం మనం రీసెంట్గా విన్నాం। ఇక్కడ మన దగ్గర ఏదైనా ఇంటగ్రేటివ్స్ పార్టీ ఈవినింగ్స్ మార్నింగ్స్ తిరిగి వాళ్ళని పట్టుకొని ఉతకాలి ఆ పిల్లల్ని, అలా చేసే బ్యాడ్ బాయ్స్। సో ఇక మున్సిపల్ వాళ్ళు వచ్చేటప్పటికి మీ జ్యూరిడిక్షన్లో ఎక్కడైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో స్టాఫ్కి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి। వాళ్ళ ప్రెమైసెస్లో కానీ చుట్టుపక్కల ప్రహరీ చుట్టుపక్కల కానీ వెల్ఫేర్ హాస్టల్స్ నాట్ ద డస్ట్బిన్స్, అక్కడ తీసుకెళ్ళి చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి ఆ ప్రహరీ గోడలు కాడ పడేయడం అలాంటి చేయకుండా అలా చేస్తున్న వాళ్ళు ఇంటికి పీనలైజ్ చేయటం, అట్లాంటి ఇళ్ళని ఎడ్యుకేట్ చేయటం, సీరియస్ వార్నింగ్లు ఇవ్వటం, పైగా అక్కడ మనం దృష్టి పెట్టి క్లీన్ చేస్తూ ఉండడం, అక్కడ క్లీన్గా చేయాలి। సో రూరల్ ఏరియాస్లో డిపిఓ షెల్ టేక్ కేర్ ఆఫ్ ద సేమ్ థింగ్, చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా। సో ఇంకేమైనా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మున్సిపల్ ఏరియాలో మున్సిపాలిటీ అండ్ రూరల్ ఏరియాస్లో డిపిఓ షెల్ టేక్ కేర్। సో దీన్ని మనం జూమ్లో పెట్టింటే బాగుంది, ఇంతమంది ట్రావెల్। చీరాల పట్టణంలోని గంచిపాలెంలో స్థానికంగా ఉండే 2 కుటుంబాల మధ్య తలెత్తిన ఓ స్థల వివాదం చిలికి గాలివాన్లా మారింది। చివరికి ఒక కుటుంబానికి చెందిన అన్నదమ్ములపై మరో వర్గం ఇనుపురాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన అర్ధరాత్రి జరిగింది। ఇరుగు పొరుగు కుటుంబాల మధ్య నెలకొన్న ఇంటి స్థల వివాదం కాస్త దాడులకు తెగబడిన క్రమంలో ఒకే కుటుంబంలోని 2 అన్నదమ్ములకు తీవ్ర గాయాల పాలైన ఘటన చీరాలలో చోటు చేసుకుంది। చీరాల గంజిపాలెంలో నివాసం ఉండే మారిపోయిన నాగేశ్వరం కుటుంబానికి, అదే ప్రాంతంలో నివాసం ఉండే గవిని ముత్తయ్య కుటుంబానికి మధ్య చిన్నపాటి స్థల వివాదం నడుస్తోంది। ఇది కాస్త చిలికి గాలివాన్ల మారడంతో అర్ధరాత్రి దాడులకు దిగారు। దీంతో ఒక్కో కుటుంబానికి చెందిన వెంకటేష్, దినేష్లకు తీవ్ర గాయాలయ్యాయి। కాగా గాయాల పాలైన బాధితులను చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు। కాగా గవిని ముత్తయ్య కుటుంబానికి చెందిన 4 కుటుంబ సభ్యులు తమ ఇంటిపైకి వచ్చిన తమ 2 కుమారులపై విచక్షణ రహితంగా ఇనుపరాళ్లతో దాడులకు తెగబడినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు। మరోవైపు దాడుల ఘటన సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధిత నుంచి వివరాలను సేకరించారు। ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు। మారిపోయిన నాగేశ్వరం సార్, వెంకటేష్, గణేష్ మా అబ్బాయిళ్ళు అదే పారిగోడ కాడ గొడవలు అయ్యి మాది స్థలం మీరుంటానికి లేదని చెప్పి నేను పైకి రాయి తోలించుకున్నా సార్, పెట్టగోడ కడదామని, అదే గోడకి మా ఇల్లు అడ్డం అయిపోయింది, మీరు ఏం చేస్తారని చెప్పి రాడ్లు తీసుకొని కొట్టారు సార్। గవిని ముత్తయ్య, నవీను, వెంకటేష్, సుబ్బరామ్మ 4 సార్ మా ఇంటి ముందుకే వచ్చి కొట్టారు, ఫోన్ చేసి పిలిచి కొట్టారు సార్। నవీను, వెంకటేష్ 4 సార్। వెనక రాడ్లు ఉండేవి సార్, అక్కడ బట్టలు ఆరేసుకోవడానికి కట్టారు, అవి పీక్ కొట్టారు సార్। ఇళ్ళ కనబడి ఏం లేదు సార్, మా కాడ స్థలం కాడే గొడవ చేయండి, 4 అడుగులు గళ్ళీ సార్,
నేను గోడ కట్టద్దంటే ఎదురు నేను గోడ కట్టుకొని గేట్ పెట్టుకుంటా అన్నాడు. నేను కట్టద్దని 5-6 నెలల నాడు ఆపిచ్చాను సార్. గోడ కట్టాడు, అది జాయింట్ గడి అయితే నువ్వు ఎట్ట కడతావని చెప్పాను సార్. నేను ఇప్పుడు గోడ కట్టుకోవడానికి రాయి తోలించుకున్నా. ఫోన్ చేసి పిలిచి కొట్టారు సార్. మీరు కడతానికి లేదు, మేము గోడ కట్టుకోవాలి, నేను గేట్ పెట్టుకోవాలి. రాడ్లు సార్, వెనక రాడ్లు ఎంత రాదు, బట్టలు రాసుకోవటానికి ఉండే ఆడ కట్టి అవి పీక్ కొట్టారు సార్. 4 సార్, సుబ్రహ్మ, గవిని ముత్తయ్య, నవీను, వెంకటేష్. రెక్కర్ తెగని డొక్కాడిని చేనేత కార్మికుల ఉపాధికి అధిక ఎండ తీవ్రతైన వర్షాలైనా సరే పని సాగక మగ్గాలని మూతపడుతున్నాయి. వర్షాలు పడిన ప్రతిసారి పనికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీరాల ప్రాంతం అంటేనే టక్కున గుర్తుకు వచ్చేది చేనేత. ఒకప్పుడు చీరాల నుంచి పందిళ్లపల్లి వరకు నియోజకవర్గంలో 20,000కు పైగా మగ్గాలపై సుమారుగా 80,000కు పైగా నేత కుటుంబాలు జీవనం సాగించేవాళ్లు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకపోగా నేత కార్మికులు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఫలితంగా మగ్గాలు 10% పడిపోయాయి. అనేక మంది నేత కార్మికులు నేత పనిని మానుకొని ఇతర పనులకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే జీఎస్టీ, హ్యాండ్లూమ్స్, బట్టలు నేత కార్మికులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఇక మూలిగేనక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది చేనేత కార్మికుల పరిస్థితి. రెక్కాడితే కానీ డొక్కాడని నేత కార్మికుల ఉపాధిని గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు దెబ్బతీశాయి. వర్షాలకు మగ్గాలన్నీ కూడా మూతపడ్డాయి. దీంతో పనులు లేక చేనేత కార్మికులు గడిచిన 10 రోజులుగా అనేక అవస్థలు పడుతున్నారు. వర్షం పడిన ప్రతిసారి వృత్తికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృత్తిపరమైన సమస్యలు ఓవైపు, పోటీ మార్కెట్ మరోవైపు నేత కార్మికులను నిద్ర లేకుండా చేస్తున్నాయి. హ్యాండ్లూమ్ యాక్ట్ 1985 ప్రకారం కాటన్, సిల్క్, ఊలుతో తయారయ్యే చీరలు, దోవతులు, లుంగీలు, తువాళ్లు, శాలువలు తదితర 11 రకాల ఉత్పత్తులు చేనేత రంగానికి రిజర్వ్ చేశారు. చేనేత మగ్గాలకు అవసరమయ్యే చుట్టాల రూపంలో ఉండే నూలు కొరత రాకుండా చూడడం అవసరం. అందుకుగాను స్పిన్నింగ్ మిల్లులో తయారయ్యే నూలులో 30% తప్పనిసరిగా చుట్టాల రూపంలో ఉండాలని నిబంధనలు విధించారు. కానీ అది క్షేత్రస్థాయిలో అమలు చేయడం లేదు అనేది నేత కార్మికులు ఆరోపణ చేస్తున్నారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు చేనేతకు కొంతమేర చేయూత ఇస్తున్నా తగినంత ఆదరణ పెరగడం లేదు. చేనేత కార్మికుల ఆర్థిక స్థితిగతులు పెద్దగా మెరుగుపడింది లేదు అనేది సగటు చేనేత కార్మికుల ఆవేదన. వంగర వెంకట సాంబేశ్వరరావు సార్. చీరాల మండలం ఈపురపాలెం పద్మనాభనపేటలో చేనేత వృత్తి చేసుకుంటూ బతుకుతున్నాము. ఇక్కడ చేనేతలందరికీ కూడా ఈ వర్షాల వల్ల ఈ చేనేత పని సరిగ్గా జరగక నానా ఇబ్బందులు పడుతున్నారు సార్. కనుక చేనేత కార్మికులందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని మనవి చేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం ఈపురపాలెం గ్రామంలో కొంచెం ఎత్తుగా ఉన్న స్థలాలు కాబట్టి మగ్గాల గుంటల్లోకి నీళ్ళు అయితే రాలేదు, నేసుకోవడానికైతే ఇబ్బంది ఉంది. అలాగే కొన్ని పల్ల ప్రాంతాల్లో ఉన్నాయి, ఆ ప్రాంతాల్లో మగ్గాల గుంటల్లోకి నీళ్ళు వచ్చి జనం చాలా ఇబ్బంది పడుతూ ఆకలితోటి చాలా బాధలు పడుతున్నారు. కనుక గవర్నమెంటు చేనేత కార్మికులందరినీ కూడా దృష్టిలో తీసుకొని చేనేత కార్మికులకు అందరికీ సహాయం చేయాలని ఈపురపాలెం తరపున అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను సార్. అసలే అంతంత మాత్రంగా ఉన్న చేనేత రంగంపై భారీ వర్షాలు చాలా ప్రభావాన్ని చూపుతున్నాయని, గడిచిన 10 రోజులుగా చేనేత రంగం కుదులైందని, భారీ వర్షాలకు పని సాగక అవస్థలు పడుతున్నామని, ఎక్కువ వర్షాలు ఉన్నా ఎక్కువ ఎండ ఉన్నా మా నేత పనులు సాగక ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు. వర్షం వలన మగ్గం పైన పొడుగు మెత్తబడిపోతుందని, అందువల్లే నేచే బట్టల్లో నాణ్యత లోపిస్తుంది. ప్రభుత్వం కొంతమేరైనా కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందంటున్నారు నేత కార్మికులు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మగ్గాలు పాగళ్ళు ఇవ్వక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. వరదల బాధితుల వల్ల కూడా ఇబ్బందిగా ఉంది మాకు. కానీ మాకు కొంచెం ఈ గవర్నమెంట్ ఏదైనా సహాయం చేయగలిగితే మీకు చేతులెత్తి దండం పెడతాము. మేము మగ్గాలు లేక, నేతలు లేక ఇబ్బంది పడుతున్నాము. దయచేసి కూలీలు ఇవ్వక, పాగళ్ళు ఇవ్వక, నేతలు లేక 10 రోజులు వర్షాల వల్ల మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. కనీసం తినడానికి కూడా లేక ఇబ్బంది పడుతున్నాము. ఏదన్నా మీరు ఆదుకోగలిగితే
వర్షం వల్ల ఇబ్బంది అంటే ఇప్పుడు అతికే వాళ్ళు అతకరు, వర్షం వల్ల వాళ్ళు ఆగిపోవటమే. వాళ్ళు అతికితే కదండి మేము పనులు చేసుకునేది, మొలలు కట్టుకునేది. మరి మొల కట్టాలంటే వాన చూసుకొని మొల కట్టుకోవాలి మేము. వాన పడితే అది పనికిరాదు, పాగడ చేసుకుంటే ఇబ్బంది పడుతున్నాం మేము. దానివల్ల మాకు ఏదన్నా సహాయం చేసి మమ్మల్ని ఆదుకుంటారని ఆదిస్తున్నాం. చేనేత వృత్తి చాలా సంక్షోభంలో కూరుకుపోయింది. చేనేత కార్మికుడికి పని లేక, చేనేత కార్మికుడికి నేసిన బట్ట సేలుగాక చేనేత చాలా సంక్షోభంలో ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని దృష్టిలో పెట్టుకొని చేనేత కార్మికుడికి అండగా ఉండి చేనేత బట్టపై వేసిన జిఎస్టీని పూర్తిగా రద్దు చేసి చేనేత బట్ట జిఎస్టీ లేకుండా ఉంటే చాలా అమ్ముడుపోతుంది, చేనేత కార్మికుడు పని కల్పిస్తుంది. కాబట్టి చేనేత కార్మికుడు పని కల్పించాలని కోరుకుంటున్నాను. అట్లాగే గత 10 రోజుల నుండి కురుస్తున్న వర్షాభావాల వల్ల మరి చేనేత పరిశ్రమ పూర్తిగా ఆగిపోయింది. ఈ వర్షానికి చేనేత పొడుగు మెత్తబడి నేయటానికి లేక చేనేత కార్మికుడికి పని లేక అల్లాడుతుంటే మరి గొడ్డల పోటుగా ఇది ఒక పెద్ద సమస్యగా తయారైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని సహకరించి చేనేత కార్మికుడికి తగు సహాయం చేయాలని కోరుకుంటూ చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. చీరాల పరిసర ప్రాంతాల్లోని ఇరువురు దివ్యాంగులకు లెట్స్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ దంపతులు రామశెట్టి దిలీప్ కుమార్, అనుష సహకారంతో ట్రైసైకిల్స్ ని సంస్థ ప్రతినిధులు దివ్యాంగులకు అందజేశారు. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తితో లెట్స్ హెల్ప్ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఎప్పుడు ముందుంటుందని లెట్స్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కనపర్తి కిరణ్ అన్నారు. చీరాల పరిసర ప్రాంతాల్లో ఇరువురు దివ్యాంగులకు లెట్స్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ దంపతులు రామశెట్టి దిలీప్ కుమార్, అనుష సహకారంతో చీరాల పట్టణంలోని వైకుంఠాపురానికి చెందిన ధనలక్ష్మితో పాటుగా మండలంలోని తోటవారిపాలెంకు చెందిన సాయి అనే ఇరువురు దివ్యాంగులకు ట్రై సైకిల్స్ ని సంస్థ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా లెట్స్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కిరణ్ మాట్లాడుతూ ఎన్ఆర్ఐ దంపతుల ఆర్థిక సహకారంతో సామాజిక స్పృహతో తమ వంతు బాధ్యతగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహించామని, భవిష్యత్తులో సైతం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు దయాకర్, డేవిడ్, రాజేష్, సాంబయ్య, ప్రకాష్, సుభాని, మధు తదితరులు పాల్గొన్నారు. లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇద్దరు వికలాంగులకు ట్రైసైకిల్ బహుకరణ చీరాల వైకుంఠపురానికి చెందినటువంటి ధనలక్ష్మి గారు, అలాగే చీరాల పరిసర ప్రాంతమైనటువంటి తోటవారిపాలెం భావనారుషిపేటకు చెందినటువంటి సాయి అనే యువకుడు, వీరిద్దరూ అంగవైకల్యంతో బాధపడుతూ ఉన్నారు. అయితే ప్రతి పని ఏదైనా సరే చేసుకోవాలంటే ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. అయితే ఇద్దరు కలిసి లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ సభ్యుల్ని మమ్మల్ని కలిసి వారి యొక్క బాధని వ్యక్తపరిచి మాకు ట్రైసైకిల్స్ ఇప్పించినట్లయితే మా కాలం మీద మేము నిలబడతాము, స్వయంగా ఏదైనా వర్క్ చేసుకుంటామని చెప్పి అడగటం జరిగింది. అయితే ఈ విషయాన్ని వెంటనే లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ అధినేత అయినటువంటి రామశెట్టి దిలీప్ కుమార్, అనుష దంపతుల వారికి తెలియపరచగానే వారు వెంటనే స్పందించి
ఇరువురికి ట్రైసైకిల్స్ని బహుకరించినారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం వాళ్ళకి మాకు ఎంతో గర్వకారణంగా సంతోషంగా ఉందని చెప్తున్నారు. అయితే గత 5 సంవత్సరాల నుండి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ వస్తున్నాము. ఇలాంటి పేదవారికి ఎనీ టైం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా చెప్పినారు. అది దీన్ని బట్టి వారికి చాలా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ప్రతి ఒక్క ఈవెంట్కి సహకరిస్తున్నటువంటి లెట్స్ హెల్ప్ టీమ్ సభ్యులందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. విజయవాడ వేదికగా జరిగిన హైందవ శంఖారావు సభకు చీరాల నుంచి పెద్ద ఎత్తున హిందూ బంధువులు హాజరై జయప్రదం హిందూ బంధువుల సమితి ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ వేదికగా జరిగిన హైందవ శంఖారావం సభకు చీరాల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున హిందూ బంధువులు పాల్గొని జయప్రదం చేయడం హిందువుల్లోని ఐక్యతను చాటి చెప్పినట్టేనని హిందూ బంధువుల సమితి ప్రతినిధి బీజేపీ జిల్లా సెక్రటరీ తలపర్తి చంద్ర అన్నారు. విజయవాడ వేదికగా జరిగిన హైందవ శంఖారావం సభకు చీరాల నుంచి పెద్ద ఎత్తున హిందూ బంధువులు హాజరై జయప్రదం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చీరాల పట్టణంలోని వీరరాఘవ స్వామి దేవస్థానంలో సంస్థ ప్రతినిధులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సభ జయప్రదం కావడానికి అన్ని విధాలా సహకరించిన అన్ని వర్గాల ప్రజలకు సంస్థల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం జరిగిన హైందవ శంఖారావానికి తరలి వచ్చిన హిందువులందరికీ ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకరించిన అన్ని సంస్థల వారికి పాదాభివందనాలు. ఈ కార్యక్రమం చక్కగా జరగడానికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అట్లాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ తడవర్తి చంద్ర, బీజేపీ జిల్లా సెక్రటరీ. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టోకెన్లు ఉన్న భక్తులకు నేరుగా దర్శనమవుతుండగా టికెట్ లేని భక్తులకు 7 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారి వివరించారు. నిన్న స్వామివారిని 62,566 మంది భక్తులు దర్శించుకోగా 16,021 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 3.20 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. వార్తల్లోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. ఆస్ట్రేలియాకు చెందిన రాట్నెస్ట్ దీవిలో టూరిస్టులు వెళ్తున్న సేప్లిన్ కూలింది. ఈ ఘటనలో 3 మృతి చెందారు. దీంట్లో స్విస్, డానిష్ టూరిస్టులు ఉన్నారు. ఇదే ప్రమాదంలో మరో 3 గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం రాట్నెస్ట్ ఐలాండ్ నుంచి విమానం టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే సముద్ర నీటిలో కూలింది. 7 వెళ్తున్న సెస్నా 208 క్యారవాన్ విమానం కూలినట్లు అధికారులు ధృవీకరించారు. స్వాన్ రివర్ స్లీపెన్స్ కంపెనీకి చెందిన ఆ విమానం పెర్త్లోని బేస్ పాయింట్ కు రిటర్న్ అవుతున్న సమయంలో ఘటన జరిగింది. ఎటువంటి గాయాలు లేకుండా ఓ ప్యాసింజర్ బతికాడు. గాయపడ్డ వారిని పెర్త్ ఆసుపత్రికి తరలించారు. రాట్నెస్ట్ ఐలాండ్ లో ఇసుక బీచ్లు చాలా ఫేమస్. సమ్మర్ కారుతో టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయం చిరునామా మారనుంది. 4 దశాబ్దాలుగా ఏఐసిసి హెడ్ క్వార్టర్స్ గా సేవలంచిన అక్బర్ రోడ్లోని 24వ నెంబర్ బంగ్లా నుంచి మరో ప్రాంతానికి పార్టీ కార్యాలయం తరలిపోనుంది. న్యూటన్స్ ఢిల్లీగా వ్యవహరించిన సెంట్రల్ ఢిల్లీ నుంచి పార్టీ కార్యాలయం 9A కోట్ల మార్క్ చిరునామాకు మారనుంది. అక్కడ 2009లో ప్రారంభించిన పార్టీ కార్యాలయ భవనం నిర్మాణం పూర్తి చేసుకుని చాలా రోజులైనప్పటికీ తుది మెరుగులు దిద్దుకోవడంలో జాప్యం జరిగింది. మొత్తంగా ఆ భవనానికి ఇప్పుడు మోక్షం లభించడంతో 1-2 నెలల్లో ఆ భవనాన్ని ప్రారంభించేందుకు ఏఐసిసి నాయకత్వం సన్నాహాలు చేస్తోంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. విద్యార్థులపై పరీక్ష ఒత్తిడి తగ్గించాలనే ఏకైక లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇకపై ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలను మాత్రమే నిర్వహించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్ల వెల్లడించారు. ఈ మేరకు బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇంటర్ విద్యలో పలు సంస్కరణలు తీసుకొస్తున్నాం. ప్రపంచ స్థాయి పోటీ తట్టుకునే విధంగా ఇంటర్ విద్యార్థులను తయారు చేయాలనేదే లక్ష్యం. ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్ ఇకపై తెలుగు, ఇంగ్లీష్ లో ఉంటుంది. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ఈ సిలబస్ పై దృష్టి పెట్టింది. ఎన్సీఈఆర్టీ సిలబస్ వల్ల మ్యాథ్స్, కెమిస్ట్రీలో ప్రస్తుతం సిలబస్ బాగా తగ్గుతుంది. ఇంటర్లో ప్రతి సబ్జెక్టు ఇకపై 20 ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. సంస్కరణలకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటున్నాం. జనవరి 26 వరకు వెబ్సైట్ లో అభిప్రాయం చెప్పొచ్చు. గత కొన్నేళ్లుగా ఇంటర్ బోర్డులో సంస్కరణలు జరగలేదు. గత కొన్నేళ్లుగా పాఠ్య పుస్తకాల్లో మార్పులు జరగలేదని కృతికా శుక్ల ఈ సందర్భంగా వెల్లడించారు. మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్లోకి సరికొత్త ఈవీలను పరిచయం చేస్తుంది. వీటిలో BS6, XV9 ఈ పేర్లతో విడుదల చేసిన ఈ కార్లు 18.9 లక్షల నుంచి 30.5 లక్షల గరిష్ట స్థాయిలో లభించనున్నాయి. వీటిలో BS6 సింగిల్ ఛార్జింగ్ తో 682 కిలోమీటర్లు ప్రయాణించనుగా XCV9 ఈ ఫీచర్ కలిగిన మోడల్ 656 కిలోమీటర్లు ప్రయాణించిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. భద్రతా ప్రమాణాలు మెరుగుపరచడంలో భాగంగా ఈ కార్లు 9 ఎయిర్ బ్యాగ్లు, 12.3 ఇంచుల టచ్ స్క్రీన్ వంటి అధునాతన ఫీచర్స్ తో తీర్చిదిద్దింది. 175 కిలోవాట్ల DC ఫాస్ట్ ఛార్జింగ్ తో కేవలం 20 నిమిషాల్లోనే 80% బ్యాటరీ రీఛార్జ్ కానుంది. BYD ఆటో 3, టాటా హారియర్ ఈవీ, టాటా సఫారీ ఈవీలకు పోటీగా సంస్థ ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఛాంపియన్ ట్రోఫీ వన్డే టోర్నీకి సన్నాహాలు ప్రారంభమై ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీకి సంబంధించిన అన్ని జట్లను ఆదివారం జనవరి 12లోగా ప్రకటించేందుకు ఐసీసీ గడువు విధించింది. ఈ గడువు ముగిసిన తర్వాత బీసీసీ సెలక్షన్ కమిటీ 36 మంది ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసింది. ఆ ఆటగాళ్ల జాబితా ఎలా ఉందో ఓసారి చూద్దాం. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, ఎస్సీవి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ 5 స్టార్చర్స్ తో కూడిన ఈ జాబితా నుంచి 3 ఓపెనర్లు ఛాంపియన్ ట్రోఫీకి ఎంపికయ్యే అవకాశం ఉంది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వికెట్ కీపర్, రిషబ్ పంత్ వికెట్ కీపర్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, ర్యాన్ పరాగ్, రజిత్ పడ్దార్, తిలక్ వర్మ, సాయి సుదర్శన్, రింక్ సింగ్. నవ్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ హాస్టల్స్ లో విద్యను అభ్యసించే విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్షలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి. స్థల వివాదంలో అన్నదమ్ములపై ఇనుపరాళ్లతో దాడిలో తీవ్ర గాయాల పాలైన బాధితులు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. సమస్యల వలన చేనేత కార్మికులు అధికంగా ఎండలన్నా వర్షాలన్నా సాగని పని, పనులు సాగుకు అవస్థలు పడుతున్న నేత కార్మికులపై నవ్య ప్రత్యేక కథనం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.